తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశులలో నవనాయకులు ఎలా ఉన్నారు, ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు, వాటి ప్రభావం మనపై ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి? క్రోధినామ సంవత్సరం పేరులోనే ఉంది. క్రోధము అంటే కోపము వెలిబుచ్చుట, కోపాన్ని ప్రదర్శించుట. గడిచినటువంటి శ్రీ శోభకృతనామ సంవత్సరం, శ్రీ శుభకృతనామ సంవత్సరం 2 సంవత్సరాల్లో కరోనా కష్టాల నుంచి బయటపడినటువంటి మానవులు ఈ క్రోధినామ సంవత్సరంలో కొంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కారణం ఏంటంటే, పాలించే పాలకులు మంచివాళ్ళైతే ప్రజలు సంతోషంగా ఉంటారు, పాలించే పాలకులు చెడ్డవాళ్ళైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు తప్పవని చెప్పవచ్చు. దీనికి అనుగుణంగానే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని 2 కూడా పాపగ్రహాలే, 2 కూడా బద్ధ శత్రువులే. కాబట్టి పాలకులకి ప్రజలకి మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజలు పాలకుల పైన ఆగ్రహ జ్వాలలు, నిరసనలు వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సాధారణంగా కుజుడు న్యాయానికి ప్రతీక, అలాగే శని భగవానుడు నిష్పక్షపాతానికి, నిజాయితీకి ప్రతీక. కాబట్టి న్యాయ సంబంధమైనటువంటి తీర్పుల విషయంలో కావచ్చు, సవరణలు చేసినటువంటి చట్టాల వల్ల అమలు చేసేటువంటి విషయంలో కావచ్చు, న్యాయమూర్తులకి అలాగే పాలకులకి మధ్య కొంత పరస్పరమైనటువంటి విరుద్ధాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రజల యొక్క నిరసన ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ఇది ప్రజల కోసమే ఈ యొక్క చట్టాలు అనేటువంటివి సవరణలు చేయడం జరిగిందని చెప్పి తెలుసుకున్నటువంటి ప్రజలు పాలకుల యొక్క అభిప్రాయానికి ఏకీభవించి నిరసనలు సమాప్తి చేస్తారు. ఇక మకర రాశి వారికి గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. అంటే ఆదాయం 14, వ్యయం 14 అన్నప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంపాదనకి తగ్గట్టుగా సమానంగా ఖర్చు కాకుండా ఖర్చుని ఎంత తగ్గించుకొని భవిష్యత్తులో సేవ్ చేసుకోగలుగుతామని చెప్పి మనకు ఈ యొక్క పట్టిక ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అతి అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించుకోండి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు రాజ్యపూజ్యం 3, అవమానం 1 అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిని మీ యొక్క అభివృద్ధిని కోరుకొని, మీ వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు, మీ మంచిని కోరుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల ముగ్గురు ఉంటే, మీకు ఇబ్బంది పెట్టేటువంటి విధంగా మీ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ఒకళ్ళని కూడా మీరు కనిపెట్టి దానికి అనుగుణంగా మీ యొక్క పనులు చూసుకోండి అయ్యా అని చెప్పి ఈ రాజ్యపూజ్యం, అవమానం ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ స్థానంలో శని సంచారం, తృతీయంలో రాహువు, అలాగే పంచమ స్థానంలో గురువు, సప్తమంలో కుజస్తంభనం అనేటువంటిది 21 అక్టోబర్ 24 నుంచి 21 జనవరి 2025 వరకు ఈ యొక్క కుజస్తంభనం ఏర్పడుతుంది. ఇక నవమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి కొంత విభిన్నకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయని చెప్పవచ్చు. కారణం ఏంటంటే, ఈ యొక్క కుజస్తంభనం జరగనంత వరకు, అనగా అక్టోబర్ 21వ తారీఖు లోపల ఈ యొక్క మకర రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ అక్టోబర్ 21 తర్వాత కుజుడు స్తంభించి రాశిని వీక్షించడం, అలాగే రాశినాథుడిని వీక్షించడం, ఈ కారణం చేత మకర రాశికి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క మకర రాశికి కుజుడు రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడికి శత్రువు అయినప్పటికీ ఈ యొక్క మకర రాశిలోనే కుజుడు ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. కాబట్టి అనూహ్యముగా జాతకంలో జన్మించినటువంటి లగ్న ప్రభావాన్ని అనుసరించి యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కొంతమందికి, స్త్రీ పురుషులకి అనూహ్యంగా అక్టోబర్ తర్వాత కూడా అభివృద్ధి చాలా కనబడుతుంది. కొన్ని జాతకాలకి అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఏ విధమైనటువంటి లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కుజుడు మకర రాశికి ప్రత్యేకించి యొక్క ద్వాదశ రాశుల్లో ప్రత్యేకించి మకర రాశి వారికి యోగాన్ని కలగచేస్తాడు అని అంటే, అలాగే గురుపాలిత లగ్నాలైనటువంటి మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు ఈ లగ్నాలలో జన్మించి మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకైతే అక్టోబర్ తర్వాత చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే శని పాలిత లగ్నాల్లో జన్మించినటువంటి వారు, అనగా వృషభ మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలలో జన్మించి
అటువంటి జన్మించినటువంటి వారికి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కుజుడు అవయోగాన్ని కలగచేస్తారు. కాబట్టి లగ్నాన్ని అనుసరించి కాస్త ప్రత్యేకంగా ఈ యొక్క మకర రాశి వారికి కొంతమందికి మంచి, కొంతమందికి చెడు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబ శని ప్రభావం చేత కుటుంబంలో ఎన్ని కలతలు ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లోపల కొన్ని సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. తృతీయ రాహు ప్రభావం చాలా చెప్పాలంటే పరాక్రమాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి, మీ యొక్క తెలివితేటలకి పదును పెట్టాల్సినటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతాయని చెప్పొచ్చు. మీకు తెలిసిన వారు మీకు మీ యొక్క కార్యక్రమాల్లో మీకు యొక్క పరిచయస్తులు, సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయని చెప్పవచ్చు. ఇక రాశినాథుడికి పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి సత్సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వాళ్ళకి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని ఆలోచన కూడా మీరు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్నట్లయితే ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులు కూడాను విజయ బాటలో నడిపించుకుంటారని చెప్పవచ్చు. అయితే కాస్త అతిబద్ధకం ఏర్పడేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక కేతువు నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారికి కొన్ని విపత్కర పరిస్థితులు అనూహ్యంగా మీద పడేటువంటి అనగా చెప్ప పెట్టకుండా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. తద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాదని చెప్పవచ్చు. అలాగే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారసత్వ పంపకాలు కావచ్చు, లేకపోతే తాత ముత్తాతలకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు కావచ్చు, ఒక కొలిక్కి రాకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అక్టోబర్ తర్వాత కుజుని యొక్క వీక్షణ రాశి మీద ఉండడం ఈ కారణం చేత దిగ్బలం చెందినటువంటి కుజుడు స్తంభించిపోవడం కారణం చేత కొంత యోగకారకమైనటువంటి పరిస్థితిని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి రెస్టారెంట్ రంగము, విద్యారంగము, బంగారం వెండి వ్యాపారస్తులు, హోల్సేల్ రంగము, అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మరియు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశ అయితే ఏమీ ఉండదు. ఆశాజనకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు. అయితే మకర రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రథమార్థం అనగా అక్టోబర్ లోపల వేసుకునేటువంటి పంటలు అధిక దిగుబడి వస్తుంది. అక్టోబర్ తర్వాత చేసేటువంటి పంటలు కమర్షియల్ పంటలుగా ఉన్నట్లయితే మంచి జరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఆశాజనకంగా ఉంటుంది. చేసినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడాను సకాలంలో పూర్తి చేసుకుని లాభాల వాటిలో పయనిస్తారని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వారు సినిమా రంగం, నాటక రంగం, అలాగే టీవీ సంబంధించినటువంటి రంగాల్లో, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత గురుబలం తక్కువగా ఉన్నటువంటి చేత ఎన్ని ప్రాజెక్టులు ఒప్పుకున్న వాటికి తగ్గ సరిపడా మీరు ఆశించిన మేర ధనాన్ని మీరు పొందలేకపోతారని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చక్కటి విద్య అనేటువంటిది ఉంటుంది. కాకపోతే బద్ధకము, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం చేత మంచి ఫలితాలను, మెరుగైనటువంటి ఫలితాలను పొందలేకపోతారు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా 21 అక్టోబర్ నుంచి అనుకూలము సమయం లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఈ మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అక్టోబర్ లోపల రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అక్టోబర్ లోపల విజయాన్ని పొంది దానికి తదనుగుణంగా మీరు కనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే మీకు మంచి మంత్రి పదవి కూడా లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడాను ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఇండైజేషన్ అండ్ మరియు అసిడిటీ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు బలహీనం అయిపోవడము, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి శని బలహీనుడైనటువంటి కారణం అనగా శని మౌఢ్యం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు శని బలహీనమైనటువంటి కారణం చేత మీరు పరాక్రమం తగ్గిపోతుంది, మీ మీద మీకే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, మీరు ఏ పని చేయలేము, ఇది నా వల్ల కాదేమనేటువంటి యొక్క పరిస్థితి మీకు అనగా మీ యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా మిమ్మల్ని మానసికంగా చికాకు పెట్టేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదని గమనించవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క జీవితం భవిష్యత్తు ఆనందంగా ఉండడానికి చేసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా దసరా లోపల చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా దసరా తర్వాత వచ్చే ఇబ్బందులన్నీ కూడాను అధిగమించగలుగుతారు. దసరా తర్వాత మీ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ, లేకపోతే నూతన ప్రణాళిక కానీ, భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని చెప్పి మీరు నిర్ణయాలు తీసుకోవడం కానీ తీసుకున్నట్లయితే తప్పకుండా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సంతానం కలిగేటువంటి అవకాశము, వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలమైనటువంటి చోట కన్నా వేరే చోట బదిలీ అయ్యేటువంటి అవకాశము, అలాగే ఇంక్రిమెంట్ అవన్నీ కూడా ఆలస్యంగా వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఆశించిన మేర మీకు ఒక పదోన్నతి అనేటువంటిది మీకు లభించకపోవచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడాను నామమాత్రమైనటువంటి ఉద్యోగం లభిస్తుంది. కానీ
అక్టోబర్ తర్వాత మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు జరిగి మీకు అనూహ్యంగా మీకు మంచి జరుగుతాయని చెప్పవచ్చు. ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నూతన ఉద్యోగం మారాలి అనుకుంటే దసరా లోపల మారే ప్రయత్నం చేయండి. దసరా తర్వాత గ్రహం యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. గురుగారు, మరి స్త్రీలకు ఏ రకంగా ఉండబోతుంది వీళ్ళకి? స్త్రీ సంబంధమైనటువంటి విషయాల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి శుభ అశుభ మిశ్రమాలుగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సోదర సోదరీమణుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు అక్టోబర్ తర్వాత గోచరమవుతున్నాయి. మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులే అక్టోబర్ తర్వాత మిమ్మల్ని ముంచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా, ముఖ్యంగా ధనపరమైనటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు పాటించాలి. మీ యొక్క పేరుకి కీర్తి ప్రతిష్టలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు. కాకపోతే మీ పేరు వాడుకొని మీకు అపకీర్తి తెచ్చే వ్యక్తులే మీకు తారసపడుతుంటారు. కాబట్టి వారి యొక్క ప్రవర్తన పట్ల మీరు ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. ఇంటా బయట అన్ని రకాలుగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీరు సాధించుకుంటారు. అయితే గృహానికి సంబంధించిన కళ కొంతమేర ఈ సంవత్సరం కాకపోవచ్చు. మీ యొక్క గృహంలో గృహోపకరణాలు, సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినటువంటి అన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వాహనాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ తీపి పదార్థాల మీద ఎక్కువగా మక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి మకర రాశి వారికి వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి డైట్ కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు. ఈ యొక్క ఏ వ్యక్తికైనా కానీ నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలి. నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి ప్రతి మనిషి కూడాను బయటపడతాడు. కాబట్టి ఈ సంబంధించిన నవగ్రహాల టెంపుల్స్ అయినటువంటి తమిళనాడుకి కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాల్లో ప్రతి గ్రహానికి అభిషేకం మీ గోత్రనామాలతో జరుగుతుంది. అలాగే వివాహం కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్య సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఏలిన నాటి శని ప్రభావం ఉంది. కాబట్టి శనిదోష నివారణార్థమై హోమాలు, 9 గ్రహాల టెంపుల్స్లో మీ గోత్రనామాలతో 9 గ్రహాలకి అభిషేకాలు మరియు హోమాది 9 గ్రహాల హోమాలు అనేటువంటి ఈ సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలలో చేయించాలనేటువంటి సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలుగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, పెళ్లి కాకుండా చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, మీ కుటుంబంలో సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నా, వివాహాలు ఆలస్యమైన, సంతానం కలగకపోయినా, దాంపత్య విభేదాలు ఉన్నా, ఇవన్నీ కూడాను పితృదోషాలు అని అంటారు. కాబట్టి ఇటు పితృదోష నివారణార్థమై ప్రతి నెల మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ పూజలో కూడా మీరు పాల్గొనవచ్చని చెప్పవచ్చు. గురుగారు, మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఏ దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని ఇంకా వీళ్ళు పాటించాలి? గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసినట్లయితే, ఈ విధంగా 16 గురు శనివారాలు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా స్నానం ఆచరించిన తరువాత సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి కాలభైరవాష్టకాన్ని 27 సార్లు పారాయణం చేయండి. ఆ విధంగా 27 రోజుల పాటు చేయండి. మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది? వాళ్ళకి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వారికి నవగ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తున్నాయి? ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధము అంటే కోపము కనబరుచుట, కోపం వెలిబుచ్చుట అని చెప్పవచ్చు. గడిచినటువంటి శ్రీ శోభకృతనామ సంవత్సరం, శ్రీ శుభకృతనామ సంవత్సరం ఇవన్నీ కూడా ఇక్కట్ల నుంచి బయటపడడానికి మనకు అనుకూలంగా ఈ సంవత్సరాలు ఉంటే, ఈ క్రోధినామ సంవత్సరానికి పాపగ్రహాల యొక్క ప్రభావం వలన ప్రజలు కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. సహజంగా 2 పాపగ్రహాలు, 2 శత్రుగ్రహాలు కుజ శనులు. ఇవి కుజ శని గ్రహాలు ఒకే రాశిలో సంచారం జరుగుతుంటే యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంటుంది. అయితే పాలించే పాలకులు మంచివాళ్ళైతే ప్రజలు సుఖపడతారు, పాలించే పాలకులు చెడ్డవాళ్ళైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడతారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి పాలించే పాలకుడుగా కుజుడు, సహాయ సహకారాలు మంత్రిత్వం వహించేది శని. కాబట్టి ఈ 2 గ్రహాలకి వైరత్వం అనేటువంటిది ఉండడం చేత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదించే న్యాయమూర్తులు కానీ ప్రజలు కానీ కొంత విభేదిస్తారని చెప్పవచ్చు. అందుకనే కొంత న్యాయ చట్టాలలో సవరణలు జరిగినప్పుడు కొంత ప్రజల వల్ల ఆగ్రహ జ్వాలలు పెరుగుతాయి.
అలాగే పాలకులకి. కాబట్టి ఇవన్నీ కూడాను కొంత భయాందోళన కలిగించే అవకాశాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అది భవిష్యత్తు ఆమోదయోగ్యంగా ఉంటుంది, భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క సవరణలు తెచ్చారని చెప్పి ప్రజలు కూడా అంగీకరించి వాటికి ఆమోదయోగ్యం చెప్తారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి దైవానుగ్రహం తప్పనిసరి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. అంటే దీన్ని బట్టే ఈ యొక్క చిన్న పట్టికను బట్టి ఈ సంవత్సరం అంతా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియచేయబడుతుంది. అంటే ఏంటి? ఆదాయం 11 అంటే వ్యయం 5. అంటే 11 రూపాయలు మనం సంపాదిస్తే అందులో 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, మిగతా 6 రూపాయలు దాచిపెట్టుకుంటాం. కాబట్టి ఈ దాచిపెట్టుకున్నటువంటి సొమ్ముని మన జీవితంలో అభివృద్ధి కోసం ఏ విధంగా వాడుకోవాలి, ఆస్తిపరంగా ఏ విధంగా దాన్ని తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేయమని చెబుతుంది శాస్త్రం. ఇక రాజ్యపూజ్యం 7, అవమానం 5 అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని వెన్ను తట్టి ప్రోత్సహించి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు 7 మన చుట్టుపక్కల ఉంటే, మన ముందు చక్కగా నవ్వుతూ మన వెనకాల ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు 5 ఉంటారు. ఆ 5 పట్ల నువ్వు అప్రమత్తతతో ఉండి వారిని మీరు ఒక కంట కనిపెట్టండి అని చెప్పి చెబుతుంది ఈ శాస్త్రం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనుసు రాశి వారికి తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, షష్టమంలో గురువు, దశమంలో కేతు. ఈ కారణం చేత నవగ్రహాల యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ధనుసు రాశి వారికి గోచరమవుతుంది. కారణం ఏంటంటే తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, ఈ 2 గ్రహాలు కూడా ప్రధానంగా అక్టోబర్ వరకు కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తాయి. తృతీయ శని అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, వారి ద్వారా మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క తృతీయ శని ప్రభావం వలన లేనిపోని వ్యవహారాల్లో, అనగా ఏ వ్యవహారంలోనైనా కానీ అతి పరాక్రమం చూపించి అతి విశ్వాసం, అతి ముందు జాగ్రత్త తీసుకోవడం ద్వారా కొంత నష్టం అనేటువంటిది జరుగుతుందని చెప్పవచ్చు. ఇక చతుర్థ రాహువు కొంత వాహన ప్రమాదాలకి కారకుడైనప్పటికీ గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి రాహు మనకు తెలియజేస్తున్నాడు. ఇక ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు షష్టమందు అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా షష్టమం ఏం చెబుతుంది? రుణము, రోగము, అలాగే సామర్థ్యానికి మించి పనిచేయడము, శత్రువుల్ని సూచిస్తుంది. కాబట్టి మీకు అంతర్గత శత్రువులు ఉంటారయ్యా, జాగ్రత్త పడండి అని చెప్పి మనకు ఈ గురుగ్రహ సంచారము, అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటి పెరగడము, ఇవన్నీ జరుగుతాయి. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్, అలాగే డబ్బులకి కాస్త ఇక్కట్లు పడాల్సి వస్తుంది, లేదా ఎక్కడైనా కానీ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేతువు దశమ స్థానంలో ఉండడం, ఈ కారణం చేత మీకు వేదాంత ధోరణి, దైవం మీద భక్తి ఇవన్నీ కలిగినప్పటికీ కూడా చేసేటువంటి పనులలో నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనగా ఏంటి దాని అర్థము? తీసుకున్న నిర్ణయాలు పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటారు. ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడతారు, కానీ కంప్లీట్ అయ్యే లోపల అనేక రకాలుగా దాన్ని రీడిజైనింగ్ చేస్తారంటే మీకే నచ్చదు, అంటే మీరు తీసుకున్న నిర్ణయమే మళ్ళీ మార్చుకుంటారు అని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ప్రధానంగా కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుందంటే అలా ఏమీ ఉండదండి. ఈ ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలము అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. కారణం ఈ యొక్క ధనుసు రాశి వారికి యోగించే గ్రహమైనటువంటి కర్కాటకంలో కుజుడు 21 అక్టోబర్ నుంచి 21 జనవరి వరకు మీకు కుజస్తంభన ఏర్పడడం అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అలాగే ఏ గ్రహం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనగా శనిగ్రహం మీకు ఇబ్బంది పెడుతుంది. శనివత్ రాహువు కూడా, కాబట్టి రాహువు శని ఇద్దరు 2 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క అక్టోబర్ నుంచి జనవరి 21 వరకు. అలాగే శని మౌఢ్యమి కారణం చేత శని బలహీనుడై సంపూర్ణంగా బలహీనుడైనటువంటి సమయం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు. ఈ సమయం కూడా శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి విధంగా పైకి రాగలుగుతారు, జీవితంలో అభ్యున్నతిని పొందుతుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకోగలుగుతారు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కళ మీకు నెరవేరబోతుంది ఈ యొక్క అక్టోబర్ తర్వాత. ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం, అనగా అక్టోబర్ తర్వాత వేసేటువంటి పంటల్లో మీకు అధిక దిగుబడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ లోపల మీరు కమర్షియల్ పంటలు వేసుకున్నట్లయితే మీకు కొంత నష్ట నివారణ జరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు, అనగా రిటైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు, మరియు బంగారం వెండి వ్యాపారస్తులు,
కళాశాలలు నడిపే విద్యా సంస్థలు నడిపేవారు, అలాగే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ రెస్టారెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి యోగదాయకంగా మీకు అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. అయితే నూతన ప్రాజెక్టులన్నీ కూడా అక్టోబర్ తర్వాత మీరు ప్రారంభించుకున్నట్లయితే ఇంకా మీరు ఎక్కువ లాభాలకు మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. అయినప్పటికీ దైవానుగ్రహం ముందరతో మీరు ఆ యొక్క గడ్డు కాలాన్ని మీరు దాటేయవచ్చు. కాబట్టి ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని విద్యార్థులు కూడా మీకు సంబంధించినటువంటి మీ విద్యా వ్యవస్థలో ఉన్నట్లయితే మంచి జరుగుతుంది. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడా అక్టోబర్ నుంచి తర్వాత వచ్చే సెగ్మెంట్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి కళారంగంలో జన్మించినటువంటి అనగా టీవీ రంగము, సినిమా రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆశాజనకంగా ఉంటుంది. అయితే ధనము సకాలంలో సమకూరకపోవడం, తద్వారా ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టులు కొన్ని సకాలంలో పూర్తి కాలేకపోవడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయని చెప్పవచ్చు. ఈ రంగంలో అనగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఆశించిన మేర బదిలీలు జరగకపోవడము, అలాగే ఇంక్రిమెంట్స్ అనేటువంటి ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే నూతన ఉద్యోగ ప్రయత్నానికి ఎక్కువగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాలేనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి వివాహాది సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ప్రథమార్థం కంటే అక్టోబర్ తర్వాత మీకు ఉద్యోగంలో కానీ వివాహంలో కానీ మంచి అనుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. నూతన జీవిత భాగస్వామితో జీవితాన్ని అక్టోబర్ తర్వాత ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ మిశ్రమం కంటే శుభయోగమే అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది. ప్రతి మనిషికి కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఈ ధనుసు రాశి వారికి కూడా గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేని కారణం చేత ఈ సంవత్సరం జూన్ నెల మరియు వచ్చే సంవత్సరం జనవరి నెలలో తమిళనాడు కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో ఒక్కొక్క గ్రహానికి అభిషేకము, ఒక్కొక్క గ్రహంలో ఆ యొక్క గ్రహానికి హోమాది కార్యక్రమాలు, వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్య సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి, శని దోష నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. కాబట్టి కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడం, పెళ్లి కాకుండా చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే సంబంధించి కులాంతర మతాంతర వివాహాలు జరిగిన, అలాగే వివాహాలు కాకుండా, దాంపత్యం సరిగ్గా లేకున్నా, సంతానం కలగకున్నా, ఇవన్నీ పితృదోషాలు. కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పితృదోష నివారణ పూజలు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేస్తారా? ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా పెడితే తప్ప వీరు యోగాన్ని పొందలేకపోతారు. అయితే ప్రయత్నించినట్లయితే అన్ని రకాల రంగాల్లో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది, పెద్దన పాత్ర పోషిస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులు మిమ్మల్ని ప్రేమగా పలకరించేటువంటి సంఘటనలు జరగడం, తద్వారా కొంత యోగకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే కుటుంబానికి సంబంధించి గృహోపకరణాలు కొత్తవి తీసుకోవడము, అలాగే మీ యొక్క పేరు మీద నూతన వాహనము, నూతన గృహం కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధికారుల యొక్క వేధింపులు ఎక్కువగా ఉండడం, తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయి ఉద్యోగాన్ని విడనాడాల్సినటువంటి పరిస్థితి స్త్రీలకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి అక్టోబర్ తర్వాత వివాహం జరగడం, అలాగే సంతానాన్ని కోరేటువంటి వాళ్ళకి సత్సంతానం అక్టోబర్ తర్వాత కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా దీని యొక్క సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా మీరు రూపొందించుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వీళ్ళు బాగుంటుంది? ఈ యొక్క ధనుసు రాశికి సంబంధించినటువంటి వారు దైవబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి ఒక పారాయణం సమాప్తం చేయండి. ఆ విధంగా ఒక 7 పారాయణాలు చేయండి. తప్పకుండా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ప్రతిరోజు కూడా దత్తస్తవము, కాలభైరవాష్టకం రోజుకు 3 సార్లు పారాయణం చేసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి వచ్చేటువంటి ఇబ్బందులని తొలగిపోవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 1, 3, అదృష్ట వారము మంగళవారము మరియు ఆదివారం అని చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి మరి ఏ రకంగా ఉన్నాయి? గ్రహస్థితిగతులు వీడికి ఎలా ఉన్నాయి? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము అంటే కోపాన్ని వెలుబుచ్చుట, కోపాన్ని ప్రదర్శించుట. గడిచినటువంటి సంవత్సరాలు శ్రీ శుభకృత్, శ్రీ శోభకృతనామ సంవత్సరంలో కరోనా నుంచి, కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సంవత్సరం కొంత అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే పాలించే పాలకులు మంచివారైతే ప్రజలు సుఖపడతారు, పాలించే పాలకులు చెడ్డవాళ్ళైతే ప్రజలు కష్టాలు ఇక్కట్లు పడతారు. దీనికి తగ్గట్టుగా ఈ క్రోధినామ సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే
పాలించే రాజు క్రోధినామ సంవత్సరానికి కుజుడు, మంత్రి శని భగవానుడు. కాబట్టి ఈ 2 గ్రహాలకి పరస్పర వైరుధ్యం ఉండడం చేత పాలించే పాలకులు కానీ, తీసుకునే నిర్ణయాలు ఇచ్చేటువంటి సలహాదారులు కానీ, న్యాయమూర్తులు కానీ మధ్య ఏమైనటువంటి అభిప్రాయాలు పొంతన కుదరక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే న్యాయానికి ప్రతీక కుజుడు, అలాగే నిష్పక్షపాతానికి ప్రతీక శని భగవానుడు. కాబట్టి నిజాయితీకి మారుపేరు శని భగవానుడు. కాబట్టి ఈ 2 కలిసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందనంటే న్యాయ వ్యవస్థ. కాబట్టి న్యాయ వ్యవస్థలలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి, రాజ్యాంగ సవరణలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సవరణలు చేపట్టినప్పుడు, చట్టాలు అమలులోకి తీసుకుని వచ్చినప్పుడు ప్రజలలో భయాందోళనలు, ఆగ్రహ నిరసనలు, జ్వాలలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మంచిగా ఉండాలని సదుద్దేశం తెచ్చినటువంటి సవరణల వల్ల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని ప్రజలు శాంతించి పాలకులకి మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. దీన్ని బట్టి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆదాయం 14, వ్యయం 14 అంటే సంపాదించేది 14 రూపాయలు అన్నప్పుడు ఖర్చు పెట్టుకునేది కూడా 14 రూపాయలుగా ఉంటుంది. కాబట్టి ఖర్చులోని అదుపులో ఉంచుకోవయ్యా అని చెప్పి మనకి పట్టిక తెలియజేస్తుంది. ఎందుకంటే భవిష్యత్ అవసరాలకి మానవుడికి ధనం కావాలి కాబట్టి అవసరానికి మించిన ఖర్చులని పెట్టుకోకుండా అవసరానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకుంటూ సేవ్ చేసుకోమని మనకి యొక్క పట్టిక తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1 అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనులలో వెన్ను తట్టి ప్రోత్సహించి మీ మంచిని కోరేవాళ్ళు మీ చుట్టుపక్కల 6 ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ చెడుని కోరుకునే వాళ్ళు ఒక్కరుంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు అదృష్టవంతులు. కాబట్టి ఆ ఒక్కరిని కూడా మీరు ప్రేమగా మంచివాళ్ళుగా చేసుకున్నట్లయితే మీకంటూ తిరుగుండదు. మీరు చేసేటువంటి ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే జన్మ రాశిలోని శని సంచారము, ద్వితీయంలో రాహువు, చతుర్థంలో గురువు, అలాగే అష్టమంలో కేతువు. ఈ కారణం చేత ప్రధానంగా జన్మ శని సంచారము, అలాగే ఏలిన నాటి శని ప్రభావం కుంభరాశికి ప్రధానంగా ఉండడం, ఈ కారణం చేత కొంత అవయోగ పరిస్థితులు, అనారోగ్య సమస్యలు అనేటువంటి ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా శని జాతకరీత్యా గమనించుకున్నట్లయితే నవగ్రహాలలో ధాతువులకి అధిపతి ఈ శని భగవానుడు. కాబట్టి ఈ శని బలహీనటువంటి కొన్ని తరుణంలో అనగా అక్టోబర్ 21 నుంచి 21, అక్టోబర్ 21, జనవరి 2025 వరకు కూడా సమయం శనికి అనుకూలంగా లేని కారణం చేత ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయి. అలాగే శని బలహీనమైనటువంటి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఈ సమయంలో కూడా శని బలహీనటువంటి కారణం చేత మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. శరీరంలో రక్తహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రథమార్థం చాలా ఉపయోగంగా ఉంటుంది. అనగా అక్టోబర్ లోపల చేసేటువంటి ప్రతి పని కూడాను చక్కగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే రైతులకి చూసుకున్నట్లయితే అక్టోబర్ లోపల వేసేటువంటి పంటల యొక్క దిగుబడి అధికంగా ఉండి మీకు డబ్బులు అధికంగా వస్తాయి. అక్టోబర్ తర్వాత మీకు అంత ఆమోదయోగ్యంగా ఉండదు. కాబట్టి మీకు ఏదో సజావుగా సాగిపోతున్నట్టుంది. కాబట్టి కమర్షియల్ పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు కలుగుతుంది. మంచి విద్యని ప్రదర్శిస్తారు. అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు సంపాదించుకోగలుగుతారని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా ఉద్యోగార్థులై అనగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ప్యాకేజీతో కూడుకున్నటువంటి ఉద్యోగ ప్రమోషన్లు జరుగుతాయి. నిరుద్యోగులందరూ కూడా అక్టోబర్ లోపల మీరు ప్రయత్నం చేసుకుంటేనే మీకు ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. నూతన ఉద్యోగం లభిస్తుంది. అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు కానీ మార్పులు ఏమైనా చేసుకోవాలని అనుకుంటే అక్టోబర్ లోపలనే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. అక్టోబర్ తర్వాత చేసేటువంటి ఉద్యోగ మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీకు కష్టకాలముగా పరిగణిస్తాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ 21 నుంచి 21 జనవరి 2025 వరకు ఉన్నటువంటి సమయం కుజస్తంభనం అనగా రాశి నుంచి 6వ స్థానంలో కుజస్తంభనం ఏర్పడడం చేత ముఖ్యంగా కుంభరాశి వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే శత్రు సమస్యలు పెరుగుతాయి, చిన్నపాటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కంటి మీద కునుకు లేకుండా మీ యొక్క సమస్యలను మిమ్మల్ని బాధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశంగా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే అక్టోబర్ నుంచి మార్చి వరకు కూడా ఉండేటువంటి కాలంలో మీకు కలిగేటువంటి కష్టాలని దైవానుగ్రహంతో మాత్రమే మీరు నెట్టుకు రాగలుగుతారనేటువంటి విషయాన్ని కుంభరాశిలో జన్మించినటువంటి వారు మర్చిపోకూడదు. కాబట్టి ముఖ్యంగా దైవానికి పెద్దపీట వేసి మీరు ముందుకు సాగినట్లయితే ఆ దైవమే మిమ్మల్ని రక్షించుకుంటుంది. పరమేశ్వరుని పాదాన్ని పట్టుకోవడం కంటే అంతకన్నా మించిన పని ఏముంటుంది మానవులకి. కాబట్టి చక్కగా దైవం మీద భారం వేసి మీరు ముందుకు వెళ్ళండి. అలాగే చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ కారణం చేత మీ యొక్క ఏదైనా కానీ మీరు ఏదైనా గృహోపకరణాలు తీసుకోవాలనుకున్నా, నూతన వాహనం తీసుకోవాలనుకున్నా, అలాగే మీ యొక్క గృహాన్ని మార్పు చేసుకోవాలనుకున్నా, నూతన గృహం చేసుకోవాలనుకున్నా మీ యొక్క ప్లానింగ్ అంతా కూడా అక్టోబర్ లోపల చేసుకోండి.
చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అధికారుల యొక్క దండన తప్పదు. ఆకస్మికమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి, మార్చి వరకు ఉంటుంది. కాబట్టి మీరు అప్రమత్తతో మీ యొక్క చేసేటువంటి ఉద్యోగంలో మీరు తగు జాగ్రత్త వహించి కనుక ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్టోబర్ 21వ తారీఖు నుంచి అనుకూలమైన పరిస్థితులు లేని కారణం చేత మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమైనా నూతన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అక్టోబర్ లోపల పూర్తి చేసుకోండి. దసరా సందర్భంగా వచ్చింది కానీ చెప్పి నూతన వెంచర్లు స్టార్ట్ చేస్తే ఆ వెంచర్లు మీకు సకాలంలో పూర్తి కాక మీకు నష్టాలని తీసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులైనా కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులైనా కానీ అక్టోబర్ తర్వాత అనుకూలమైనటువంటి సమయం లేని కారణం చేత మీ మీద లేనిపోని అబాండాలు వేసి మీరు చేయనటువంటి తప్పులకి మీరు బాధ్యులుగా చిత్రీకరించేటువంటి పనులు మీకు జరుగుతాయి. కాబట్టి ఒకంత అప్రమత్తతో వ్యవహరించండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కోరి అభ్యర్థించేటువంటి వ్యక్తులకి సత్సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అక్టోబర్ లోపల ఆశాజనకం, తదనంతరం మంచిగా జీవితం బాగోలేదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా బంగారం వడ్డీ వ్యాపారస్తులకి, అలాగే రెస్టారెంట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, హోటల్ అండ్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ వ్యాపారస్తులకి, ఇనుము వ్యాపారస్తులకి, స్టీల్ వ్యాపారస్తులకి, అలాగే హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి, రిటైల్ రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యాలయాలు విద్యా సంస్థలు నడిపేటువంటి వారికి, అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో మరియు కిరాణా జనరల్ స్టోర్ నడిపేటువంటి వారికి అందరికీ కూడా అక్టోబర్ లోపల మంచి సమయంగా ఉంటుంది. అక్టోబర్ తర్వాత మీరు ఎక్కువగా వ్యాపార పెట్టుబడి పెట్టి మీరు భవిష్యత్తు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని అనుకునేటువంటి ఆలోచన మాత్రం మీరు మానుకొని మీరు ఉన్నది ఉన్నట్టుగా సజావుగా సాగింపజేసుకునే ప్రయత్నం చేసుకుంటే కనిష్టము నష్టము కాకుండానైనా కానీ మీరు యోగించబడతారని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడా శుభ అశుభ మిశ్రమం కంటే అశుభాలు ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్ నుంచి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అందుకనే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో కుంభకోణం, మద్రాసుకు దగ్గరలోని, తమిళనాడుకు దగ్గరలోని కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి 9 గ్రహాల టెంపుల్స్లో 9 గ్రహాల యొక్క అనుగ్రహం ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ ఉండాలనేటువంటి సదుద్దేశంతో 9 గ్రహాలకి 9 గ్రహాల్లో అభిషేకాలు, 9 గ్రహాల హోమాలతో పాటుగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మరియు అనారోగ్యం జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి హోమాది కార్యక్రమాలు, మరియు శనిదోషం కూడా ఉన్నది కాబట్టి శనిదోష పరిహారార్థమై హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్ చనిపోవడం, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్న, దాంపత్యం సరిగ్గా లేకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే సంబంధించి మీ కుటుంబ సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న అవన్నీ పితృదోషాల కింద పరిగణించబడతాయి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఏ రకంగా ఉండబోతుంది? కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రత్యేకంగా ప్రథమార్థం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మీకు ఎటువంటి తిరగనేటువంటిది లేకుండా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు రాదు. కాకపోతే ఈ అక్టోబర్ 21 తర్వాత ప్రధానంగా ఇతరులు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క డబ్బును దొంగలించేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క విలువైన వస్తువులు మీరు కోల్పోతారు. అలాగే ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, అలాగే జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసుకోండి అక్టోబర్ నుంచి. ఎందుకంటే పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములు చేసినట్లయితే వ్యాపారాన్ని మీరు సొంతంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలకి వివాహాలు జరుగుతాయి. సంతానాన్ని కోరుకునేటువంటి అమ్మాయిలకి చక్కటి సంతానం లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని చూసినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకైనా పురుషులకైనా కానీ అక్టోబర్ వరకు ఆనందించదగ్గ సమయం. అక్టోబర్ తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు. గురుగారు, నవగ్రహాల అనుగ్రహానికి కుంభరాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించాలి? ప్రధానంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం ఈ కుంభరాశి వారు ప్రతి శనివారము మరియు గురువారము నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి విభూతి కలిపినటువంటి నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించండి. మరియు మారేడు దళాలతో అర్చన చేయండి. అలాగే శని త్రయోదశి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ యొక్క శని భగవానికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. ఈ విధంగా చేసినట్లయితే అనూహ్యమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి, ఆ పరమేశ్వరుని పాదాలే ఆశ్రయించాలనుకునేటువంటి విధానంతో ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి
ఉత్తరం వైపున ఫేస్ పెట్టి శివ అష్టోత్తరాన్ని 3 సార్లు పఠించండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఆ విధంగా 27 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీకు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి పరిష్కారం ఆ భగవంతుడే మీకు చూపిస్తాడనలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం మరి మీనరాశి వారికి ఏ రకంగా ఉండబోతున్నాయి? వీరికి గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి? క్రోధనామ సంవత్సరం పేరులోనే ఉంది. క్రోధం అనగా కోపాన్ని ప్రదర్శించుట, కోపాన్ని వెలిబుచ్చుట. గడిచినటువంటి సంవత్సరాలైనటువంటి శ్రీ శుభకృత నామ సంవత్సరాలు ప్రజలకి కొంత ఇబ్బందుల నుంచి బయటపడేసే విధంగా ఉన్నప్పటికీ ఈ క్రోధనామ సంవత్సరంలో కొన్ని విపత్కర పరిస్థితులు ప్రజలు పాలకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. పాలించే పాలకుడు మంచివాడైతే ప్రజలు సుఖపడతారు. పాలించే పాలకులు చెడ్డవాడైతే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడక తప్పదు. ఈ క్రోధినామ సంవత్సరానికి పాలకుడైనటువంటి రాజుగా కుజుడు, సలహాలు సహాయ సహకారాలు అందించేటువంటి మంత్రిగా శని భగవాన్ ఉండడం, ఈ శని కుజులకు ఇద్దరికి కూడాను పరస్పర వైరుధ్యం ఉండడం. కాబట్టి పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుపరిచేటువంటి విధానంలో న్యాయమూర్తులు, వీటిని ఆధారం చేసుకొని ప్రజలు సమన్వయ లోపం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ప్రజలు ఎదుర్కొంటారు. ఖచ్చితంగా న్యాయానికి ప్రతీక కుజ భగవానుడు, అలాగే నిష్పక్షపాతానికి నిజాయితీకి ప్రతీక శని భగవానుడు. కాబట్టి ఈ ఇద్దరు కూడా వెరసి సూచించేది ఒకే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రాజ్యాంగ సవరణలు చేసేటువంటి అవకాశాలు, నూతన చట్టాలు అమలుపరిచే విధంగా కొన్ని పాలకులు నిర్ణయాలు తీసుకుంటారు. దీని ప్రభావం వలన కుజస్తంభనం ఏర్పడినప్పటి సమయం నుంచి, అనగా 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు, అలాగే శని బలహీనుడైనటువంటి సందర్భం, శని మౌఢ్యమైనటువంటి 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు ఉన్నటువంటి సమయంలో ప్రజలు కొంత ఆందోళన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు ఆగ్రహ జ్వాలలు, నిరసన జ్వాలలు తెలియజేసే అవకాశం అయినప్పటికీ కూడా పాలకులు మొండి ధైర్యంతో ముందడుగు వేయడం వల్ల ఇది భవిష్యత్తుకి అందరికీ కూడా మంచే జరుగుతుందనేటువంటి ఉద్దేశం ప్రజలు కూడా అంగీకరించడం వల్ల ప్రజలు కూడా పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆమోదయోగ్యాన్ని అందిస్తారని చెప్పవచ్చు. ఇక మీనరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే ఆదాయం 11 అనగా 11 రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఖర్చు 5 రూపాయలు ఉంటుంది. మిగిలినటువంటి 6 రూపాయలని మీ యొక్క జీవితంలో అభివృద్ధికి, మీ కుటుంబ అభివృద్ధికి భవిష్యత్తులో దాచుకోవడం, అలాగా పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చేసుకోమని ఈ యొక్క పట్టిక ద్వారా తెలియజేయబడుతుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4 అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిని మిమ్మల్ని పొగిడేవారు, అలాగే మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఇద్దరు ఉంటే, మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తీసే వ్యక్తులు 4 ఉంటారు. కాబట్టి ఆ 4 పట్ల, వారి యొక్క పనుల పట్ల మీరు ఒకంత కన్నేసి ఉంచడం అనేటువంటిది చేసుకోమని యొక్క శాస్త్రం తెలియజేయబడుతుంది. ఇక గమనించుకున్నట్లయితే మీనరాశిలోని రాహు, వ్యయస్థానంలో శని భగవానుడు, అలాగే తృతీయంలో గురువు మరియు సప్తమంలో కేతు. ముఖ్యంగా ఈ యొక్క మీనరాశికి రాహు ప్రభావం అధికంగా ఉంటుంది. రాహు అనేటువంటి వాడు ఏంటంటే మాయాకారకుడు. రాహువు అయినా కేతు అయినా, రాహువు చెప్పి చేస్తాడు, కేతువు చెప్పకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మాయా ప్రపంచంలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తెల్లని వల్లి పాలు, నల్లని వల్లి నీళ్లు అనుకునే మనస్తత్వం మీకు ఏర్పడుతుంది. కాబట్టి కంటికి మీ ముందుగా మంచిగా నవ్వుతూ మాట్లాడేటువంటి వ్యక్తుల్ని మీరు నమ్ముతారు, అలాగే మీ వెనకాల గోతులు తీసే వాళ్ళని నమ్మలేకపోతారు. అంటే ఇక్కడ ఏంటంటే మీ గోతులు తీసే వాళ్ళని నమ్ముతారు మంచిగా మాట్లాడి, కానీ నిజాయితీగా మీ ముందు మీరు ఇలా అలా అని చెప్పి మిమ్మల్ని విమర్శించే వాళ్ళని మీరు దోషులుగా చిత్రీకరించుకుంటారు. కాబట్టి కనిపించేదంతా తెల్లన, కనిపించిందంతా నల్లన అనేటువంటి విధానానికి మీరు పక్కకు పెట్టి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం తెలుసుకున్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళు రాహు ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వ్యయ శని ప్రభావము ఈ యొక్క మీనరాశి వారికి అనుకూలించేటువంటి సమయం దసరా తర్వాత మాత్రమే అని చెప్పవచ్చు. వ్యయ శని ప్రభావము, రాశిలో రాహు సంచారము, అలాగే రాశ్యాధిపతి అయినటువంటి గురువు తృతీయ స్థానంలో ఉండడం, ప్రధానంగా రాహు యొక్క ప్రభావం చేత, శని ప్రభావం చేత కొంత సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి. సుఖమైనటువంటి నిద్ర పట్టకపోవడము, చికాకులు కొంత ఇబ్బందిగా ఉండడం, అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి రావడం అనేటువంటిది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. అలాగే ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ వరకు కూడా రాశినాథుడైనటువంటి గురువు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మీకు ఆత్మస్థైర్యం లోపిస్తుంది. అనగా మీరు చేసే పని మేము విజయం పొందుతామా లేదా అనేటువంటి ఆలోచనతోనే మీరు ప్రధానంగా వీరి యొక్క పనిని ప్రారంభిస్తారు. కానీ ఆలోచన అనేటువంటిది లేకుండానే దాన్ని మధ్యలో విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసిన భవిష్యత్తు అంత ఆశాజనకంగా ఉంటుందనేటువంటి భావనతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మీరు విడనాడకుండా ముందుకు సాగినట్లయితే అక్టోబర్ తర్వాత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి
స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో కుజస్తంభన ఏర్పడేటువంటి సమయం 21 అక్టోబర్ నుంచి. ముఖ్యంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయం కోసం వేచి చూడండి. ఎందుకంటే 21 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు ఉన్నటువంటి సమయం కుజస్తంభనం ఏర్పడడం, ఈ కారణం చేత మీనరాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానపరమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఆనందించబడతారు. అలాగే మీకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలు అవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి. అలాగే ఇంకా చెప్పాలి అంటే మీకు తల్లిదండ్రుల నుంచి వారసత్వ సంపదగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, అలాగే తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి న్యాయవాద సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొలిక్కి వచ్చి మీకు అనుకూలంగా తీర్పు వెలువడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇక దాంపత్య స్థానంలో కేతుగ్రహ ప్రభావము, నూతన వ్యక్తుల యొక్క పరిచయాల పట్ల జాగ్రత్తలు పాటించండి. మత ఆచారాన్ని పాటించని వ్యక్తుల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం వలన జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందికర పరిస్థితులు అక్టోబర్ లోపల ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి విధంగా చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఆదాయం అనేటువంటిది అక్టోబర్ నుంచి ఏర్పడబోతుంది. కాబట్టి నూతన వెంచర్స్ ఏవైనా ఉన్నప్పటికీ కూడా దసరా తర్వాత ప్రారంభించే అవకాశం మీరు వీలు కల్పించుకోండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పనిచేసేటువంటి వ్యక్తులు మాయా ప్రభావానికి లోనవుతారు. కాబట్టి మీకు తెలియకుండానే మీ పేరు మీద ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి జరుగుతాయి. కాబట్టి ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా ఏదైనా కానీ వ్యవహారం జామీందారుగా ఉండడం లేదా ఎవరికైనా కానీ గ్యారంటీదారుగా ఉండడం అనేటువంటిది చేయకండి. మీరు చిక్కుల్లో పడతారు. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి బంగారు వెండి వ్యాపారస్తులు, అలాగే రెస్టారెంట్ బిజినెస్ చేసేవాళ్ళు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ హోటల్ నడిపేటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, హోటల్ వ్యాపారస్తులు, అలాగే కిరాణా జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, స్టీల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా అక్టోబర్ తర్వాత మీరు చేసుకునేటువంటి వ్యాపార అభివృద్ధి కానీ లేదా ఇంకా నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ తర్వాత ఏర్పరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో కుజ సంచారం జరుగుతున్నప్పుడు లాభాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శని భగవాన్ని కంట్రోల్లో కుజుడు వెళ్ళిపోతాడు. ధనాధిపతి భాగ్యాధిపతి యొక్క కుజుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు అన్ని రకాలుగా లాభమే అనేటువంటిది మీకు ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి కొంత ప్రథమార్థంలో కొంతగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దసరా తర్వాత పుంజుకుంటారు. నూతన విద్యాలయాలలో మీకు చక్కటి ప్రవేశం అనేటువంటిది లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే విదేశీయానానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే నూతన ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే నూతన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం అక్టోబర్ తర్వాత చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ధాన్యాల దిగుబడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ధాన్యం పంటలు వేసుకుంటే చాలా మంచిది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా మీకు లాభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రథమార్థం అనగా దసరా లోపల వేసేటువంటి పంటలు కమర్షియల్ పంటలుగా ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెట్రోల్ రంగం, అలాగే కిరోసిన్ వ్యాపారస్తులు, అలాగే డీజిల్ వ్యాపారస్తులు అనగా పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, పెట్రోల్ బంకులో పనిచేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆదాయం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అయితే మోసాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మోసాల పట్ల జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆచితూచి స్పందించండి. రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే మీకు మంచిగా అనిపించి మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వాటి నుంచి కూడా మీరు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం పట్ల, దసరా లోపల పరిచయం అయినటువంటి వ్యక్తుల పట్ల మీరు ఒకంత కన్నేసి ఉంచండి. ఎందుకంటే భవిష్యత్తులో అవన్నీ మీకు మంచి చెడు స్నేహాల దారిన తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ రాశిలో ప్రధానంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగము, టీవీ రంగము, అలాగే సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. తద్వారా భవిష్యత్తులో మంచి జరుగుతుంది. విదేశీయానం చేసేటువంటి అవకాశం ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాహుబలము అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీరు ఈ యొక్క ఎన్నికల్లో మీకు సామాన్యంగా మెజారిటీ అనేటువంటి రాకపోయినా అక్టోబర్ తర్వాత చేసేటువంటి ప్రయత్నాలలో మీకు నామినేటెడ్ పోస్టులు లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ యొక్క సంబంధించి అన్ని నవగ్రహాల యొక్క అనుగ్రహం ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి కావాలి. కాబట్టి తమిళనాడు, మద్రాస్ రాష్ట్రానికి దగ్గరలో ఉన్నటువంటి కుంభకోణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో మీ గోత్రనామాదులతో నవగ్రహాలలో అభిషేకాలు, నవగ్రహాల టెంపుల్స్లో, అలాగే నవగ్రహ దేవాలయంలో నవగ్రహ హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలనేటువంటి సదుద్దేశంతో, అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మరియు ఆరోగ్యం కోసం కఠినమైనటువంటి
ఈ జటిలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం హోమాది కార్యక్రమాలు, అలాగే మీనరాశి వారు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని దోష పరిహారార్థమై హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలు ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, అలాగే 60 సంవత్సరాల లోపల ఈ విధంగా చనిపోయినా, మీ కుటుంబ సభ్యులు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నా, మీ కుటుంబంలోని వ్యక్తులకి వివాహాలు కాకున్నా, దాంపత్య సమస్యలు ఎదురవుతున్న, సంతానం కలగకున్నా, ఇవన్నీ కూడాను పితృదోషాలకి సంబంధించినవి. కాబట్టి ఇట్టి పితృదోష నివారణార్థమే ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పితృదోష నివారణలో పాల్గొనదలుచుకున్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మరి ఎలా ఉండబోతుంది? మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా నమ్మి స్నేహం చేసేటువంటి వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా మీకు సంతానానికి సంబంధించిన అభివృద్ధి కనబడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సంతాన సౌఖ్యం లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అనేటువంటిది మీకు ఎక్కువగా, అనగా ఏ పరీక్షలు చేసుకున్నప్పటికీ అంతా నార్మల్గా ఉంటుంది, కానీ ఏదో మానసిక శారీరక లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పవచ్చు. అలాగే రాశినాథుడైనటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత మీ అక్టోబర్ వరకు కూడా మీకు ఉన్నటువంటి మీ యొక్క మాటకి విలువ తగ్గిపోవడము, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ ఆదరణ నోచుకోలేకపోవడం అనేటువంటి మీకు కొంత బాధ కలిగిస్తుంది. అలాగే మీరు ఇతరుల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా మీ వస్తువులకి విలువైనటువంటి వస్తువుల విషయాల్లో కానీ మీరు జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడాను నూతన గృహ సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నూతన వాహన కొనుగోలు కానీ, నూతన గృహ నిర్మాణం కానీ చేపట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు, మీనరాశిలో జన్మించిన వారు ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి? ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేసినట్లయితే మంచి జరుగుతుంది. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడింటితో అభిషేకం జరిపించండి. ఇలా మీరు 7 వారాల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడాను మీకు సులువైనటువంటి పరిహారం ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉచిత సేవ చేయండి. లేకపోతే దేవాలయంలో ఎవరైనా కానీ పదార్థాలు, అనగా దైవ ప్రసాదము పెట్టిన తర్వాత చాలామంది ఈ కరివేపాకులు, అలాగే మిరపకాయలు ఉన్నటువంటివన్నీ కింద పడేస్తారు, మిగతాదంతా భుజిస్తారు. కానీ ఒకసారి ప్రసాదంగా పెట్టినటువంటిది ఏదైనా మంచైనా చెడైనా అది దైవ ప్రసాదమే. కాబట్టి కింద తొక్కేటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా అవన్నీ తీసి డస్ట్బిన్లో వేసి చేయి కడుక్కోండి. ఈ విధంగా చేసినట్లయితే గురుబలం అమాంతంగా పెరిగిపోతుంది. తద్వారా మీకున్నటువంటి పనులు మీకు తెలియకుండానే అనుకూలంగా జరిగిపోతాయని చెప్పొచ్చు. ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట వారము ఆదివారము, మంగళవారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరం. పేరుకు తగ్గట్టుగానే క్రోధము అంటే కోపము వెలిబుచ్చుట, కోపాన్ని ప్రదర్శించుట, ఇవి ఏదైనా ఒకే అర్థం. ఇంతకుముందు గడిచినటువంటి శ్రీ శోభకృత్, శ్రీ శుభకృత్ ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు కొంత ఇబ్బందుల నుంచి బయటపడినప్పటికీ, ఈ క్రోధినామ సంవత్సరంలో గ్రహాలకి వచ్చినటువంటి ఆధిపత్య ప్రభావముల చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొంటాయని చెప్పవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని. సహజంగా ఈ శని కుజుడు ఇద్దరు కూడాను సహజ పాపులు. ఈ ఇద్దరు కలిసి ఏదైనా ఒక రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు యుద్ధ భయ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడుతుంది. అయితే గమనించుకున్నట్లయితే పాలించే పాలకులు మంచివాళ్ళైతే ప్రజలు ఆనందంగా జీవిస్తారు. అదే పాలించే పాలకులు చెడ్డవాళ్ళు అయితే ప్రజలు ఇక్కట్లు కష్టాలు పడక తప్పదు. అదేవిధంగా ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడుగా, మంత్రి శనిగా ఉన్నప్పుడు పాపగ్రహాలకి, మిగతా ఆధిపత్యాలకి ఎక్కువగా పాపగ్రహాలకే రావడం చేత కొన్ని విభిన్నకరమైనటువంటి పరిస్థితులు కానీ, యుద్ధ భయ వాతావరణం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే ఈ కుజుడు న్యాయానికి ప్రతీక. అందుకే లాయర్లు పైకి రావాలన్నా, జడ్జిలుగా నియామకం కావాలన్నా జాతకంలో కుజ ప్రభావం బలంగా ఉంటేనే ఉచ్చమైనటువంటి స్థితికి చేరుకుంటారు. అలాగే శని నిష్పక్షపాతి, న్యాయ నిర్ణేత. కాబట్టి ఈ యొక్క శని కుజులకి కూడాను న్యాయానికి సంబంధించి మాత్రం అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో నిష్పక్షపాతమైనటువంటి న్యాయవాద తీర్పులని మనం ఎదురు చూస్తాము. అలాగే న్యాయమూర్తులకి పాలకుల మధ్య ఉండేటువంటి తీర్పుల మధ్య కొంత విభిన్నకరమైనటువంటి వాతావరణం, విభేదాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా పాలకులు ప్రజల మేరుకోలి భవిష్యత్తులో కొన్ని చట్టాలు సవరణలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా కానీ ఈ చట్టాల యొక్క అమలులో ప్రజలు నిరసన జ్వాలలు వ్యక్తపరిచినప్పటికీ ఇవన్నీ కూడా భవిష్యత్తుకి ఆమోదయోగ్యంగా ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ఆమోదించి ఆ నిరసన జ్వాలలు తగ్గించుకుంటారు. ఏది ఏమైనా కుజస్తంభనం అనేటువంటిది
అక్టోబర్ 21వ తారీఖు నుంచి 21 జనవరి 2025 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మీ యొక్క రాశులకి అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే వృశ్చిక రాశికి ఆదాయం 8, వ్యయం 14 ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెడతామేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవం గమనించాల్సింది ఆదాయం 8 రూపాయలుగా ఉన్నప్పుడు మీ యొక్క అవసరాలకి సరిపడా మీ ఆదాయం ఉండదు, మీ ఖర్చు అధికంగా ఉంటుంది. కాబట్టి 6 రూపాయలు అదనంగా మీరు అప్పు తెచ్చుకొని ఖర్చు పెడతారు. కాబట్టి నాయన మీ ఆదాయానికి తగ్గట్టుగా మీ యొక్క ఖర్చులు కూడా మీరు సరిచూసుకోండి అని ఈ యొక్క పట్టిక ద్వారా మీకు తెలియజేస్తుంది. ఇక రాజ్యపూజ్య 4, అవమానం 5 అన్నప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనులలో మీ మంచిని కోరి మీ వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు మీ యొక్క అభిమానులు 4 ఉంటే మీ చుట్టుపక్కల మీ ముందు ఆనందంగా చక్కగా నవ్వుతూ ఉండి మీ వెనకాల గోతులు తవ్వి మీ యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనులలో కూడా మిమ్మల్ని ఎదిరించే వాళ్ళ కోసం మీరు ప్రణాళికలు రూపొందించుకొని జాగ్రత్తగా మీరు ముందడుగు వేయండి అని చెప్పి యొక్క పట్టిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశికి గమనించుకున్నట్లయితే గ్రహ సంచారము 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో గురువు, ఏ స్థానంలో లాభస్థానంలో కేతువు. వెరసి ఈ వృశ్చిక రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, అత్యంత లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రథమార్థం కొంత ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా కుజస్తంభనం అనేటువంటిది కర్కాటక రాశిలో వృశ్చిక రాశికి 9వ స్థానంలో 21 అక్టోబర్ నుంచి 21 జనవరి వరకు కూడా కుజస్తంభనం అనేటువంటిది ఉండడం ఈ సమయం అత్యంత కీలకమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. అయితే ప్రథమార్థం అనగా సెప్టెంబర్ లోపల చేసేటువంటి ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటి ఉంటాయి. అయినప్పటికీ కూడా గురుబలం ఉన్నటువంటి చేత, గురు వీక్షణ ఈ రాశి మీద ఉండడం చేత, గురుబలం చేత మీరన్నీ కూడా అనుకున్నటువంటి పనులని కాస్త ఆలస్యంగానైనా కానీ పూర్తి చేసుకుంటారు. అయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సెప్టెంబర్ లోపల మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ వెంచర్స్ చేయకపోవడమే చాలా మంచిది. ఏవైనా ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నప్పుడు దసరా తర్వాత మీరు లాంచ్ చేసినట్లయితే మీ యొక్క ప్రాజెక్టు అతి త్వరలో మీకు ముగిసిపోయి మీకు అత్యంత లాభాలు కొని తెచ్చిపెట్టుకుని వస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ వరకు కూడా జాగ్రత్తగా ప్రయాణాలు చేసుకొని అతి అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. కొంతవరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులకి సంబంధించి పోటీ పరీక్షలలో విజయం మాత్రం తప్పకుండా కలుగుతుంది. అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో కోరుకున్నటువంటి వృత్తిలో మీరు స్థిరపడిపోతారు. కోరుకున్నటువంటి విద్యని కూడా మీరు యోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే గృహంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి కోరుకున్న చోట కాకుండా విభిన్నమైనటువంటి ప్రదేశంలో బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ కోసం వేచి చూసేటువంటి వ్యక్తులకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవచ్చు. అయితే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి కొంత నిరాశ ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ అనగా దసరా తర్వాత నుంచి మంచి ప్యాకేజీతో మీకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళారంగ ప్రముఖులు లేదా సినీ రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో పనిచేసేటువంటి ఈ 24 ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరికైనప్పటికీ కూడా ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. గురుబలం అధికంగా ఉండడం చేత ధనము మాత్రం అధికంగా సంపాదిస్తారు. అలాగే పేరు ప్రతిష్టలు కూడా బాగా సంపాదించుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గమనించాల్సినటువంటిది అంశం ఏంటంటే తీపి పదార్థముల మీద మక్కువ ఏర్పడుతుంది. తద్వారా మీరు బరువు పెరుగుతారు, వెయిట్ గెయిన్ అవుతారు. కాబట్టి ఫుడ్ కంట్రోల్ చేసుకొని డైట్ అనేది పాటించుకున్నట్లయితే చాలా మంచి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే అన్నిటికంటే ప్రధానంగా రాని బాకీలు వసూలు చేసుకుంటారు. ఇప్పటి వరకు పూర్తి కానటువంటివన్నీ కూడాను ఈ యొక్క దసరా నుంచి మీరు అన్ని పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా న్యాయవాదకు సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా తరతరాల నుంచి వస్తున్నటువంటి కోర్టు తీర్పులో ఆలస్యం అవుతున్న ఈ యొక్క దసరా తర్వాత నుంచి వాటికి మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వారసత్వ సంపదకు సంబంధించినటువంటి మీరు ఏవైనా కానీ మీకు ఆస్తి సమభాగాలుగా మీకు రావడం దక్కుతుంది. రాని బాకీలు కూడా వసూలవుతాయి. ఏదేమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి చక్కటి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రథమార్థం రైతులకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దసరా తర్వాత వేసేటువంటి పంటలన్నీ కూడాను లాభదాయకంగా అధిక దిగుబడితో మీకు యోగిస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి మీకు అత్యంత ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ
మీకు ఏదైనా మంత్రి పదవి ఏదైనా రానప్పటికీ కూడా దసరా తర్వాత మీరు ఆశించినటువంటి విస్తరణల్లో అనగా మంత్రివర్గ విస్తరణలో దసరా తర్వాత చేసేటువంటి విస్తరణలో మీకు ఖచ్చితంగా పదవి లభించి తీరుతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు వృశ్చిక రాశి వారికి యోగించే గ్రహాలు గురువు, కుజుడు, కేతు, అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు శని, రాహువులు. ఈ కారణం చేత సెప్టెంబర్ వరకు మీకు కొంత అవయోగం ఉన్నప్పటికీ కూడా కుజుడు దృష్టి శని స్థానం మీద, శని మీద ఉన్నటువంటి కారణం చేత మీకు శత్రువే మీకు సలాం కొట్టి మీకు సహాయ సహకారాలు అందిస్తే ఎంత బాగుంటుంది. అనగా మొత్తం చూసుకున్నట్లయితే ఓవరాల్గా గురువు, కేతువు, కుజుడు, శని, రాహువు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం అక్టోబర్ 21 నుంచి. అలాగే శని మౌఢ్యమి అనగా శని పూర్తిగా బలహీనమైనటువంటి సమయం 23 ఫిబ్రవరి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు. ఈ సమయంలో ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కళ అనేటువంటిది మీకు నెరవేరబోతుంది. విద్యార్థులు చక్కగా ఉత్తీర్ణత శాతంలో పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా ఈ వృశ్చిక రాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి స్త్రీల గురించి తెలియజేయండి. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా చూసుకున్నట్లయితే దాంపత్య సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాంపత్యంలో చక్కగా కలిసిపోతారు. ఈ విభేదాలు అనేటువంటివి పక్కన పెట్టుకొని ముందుకు సాగిపోవడమే చాలా మంచిదని చెప్పవచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి గృహోపకరణాలు కానీ, మీరు సొంత వాహనం కొనుగోలు చేయాలన్నా, గృహం కొనుగోలు చేయాలన్నా మీరు ఈ యొక్క సంవత్సరంలో మీ కోరిక నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంబంధించి మీరు కొంత సొమ్ముని నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసిన వారి వల్ల డబ్బును మీరు కోల్పోతారు. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి మానవుడి యొక్క జీవితం ఈ యొక్క నవగ్రహాలలో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలుగా కుంభకోణం, మద్రాస్కి కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి 9 గ్రహాల టెంపుల్స్లలో మీ యొక్క గోతనామాలతో ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మీ గోతనామాలతో అభిషేకము, ఆ ఏ గ్రహం దగ్గర మనం చేస్తున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, వివాహానికి సంబంధించినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి రాణి బాకీల వసూలుకి, జటిలమైనటువంటి సమస్యల పరిష్కారానికి, అలాగే అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అవి పితృదోషములుగా చెప్పబడతాయి. కాబట్టి అనగా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, ఇంట్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగిన 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా, వివాహాలు కాకుండా ఇబ్బంది పడుతున్నా, సంతానం కలగకున్నా, అలాగే దాంపత్య విభేదాలు ఎక్కువగా ఉన్నా అవి పితృదోషాలుగా చెప్పబడతాయి. కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాల టెంపుల్స్లో ప్రతి సంవత్సరం అనగా ఈ యొక్క సంవత్సరం జూన్ నెల మరియు జనవరి నెలలో కూడా ఈ యొక్క నవగ్రహాల టెంపుల్స్లో పూజలు, హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి వీళ్ళకి శని, రాహువు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు కాబట్టి దానికోసం ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మీకు ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితుల సమస్యలు ఉన్నప్పుడు ప్రధానంగా ప్రతి అష్టమి తిథి రోజున, అమావాస్య తిథి రోజున మీరు కాలభైరవుడు, వీలైతే మీకు దగ్గరలో కాలభైరవుని దేవాలయం ఉంటే కాలభైరవుడికి ఆవాల నూనెతో మీరు అభిషేకం జరిపించండి. లేదా కాలభైరవుడు లభించలేని పక్షంలో ఈశ్వరుడికి ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకం జరిపించండి. ఇక ప్రధానంగా శని సమస్యలతో బాధపడుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 19 శనివారాల పాటు చేయండి. మీకు వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా శని ప్రభావం నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులా రాశికి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది? నవనాయకులు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి? క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధము అంటే కోపము కలిగి ఉండుట, కోపాన్ని ప్రదర్శించుట. గమనించుకున్నట్లయితే కరోనా తర్వాత వచ్చినటువంటి సంవత్సరాల్లో శ్రీ శుభకృతనామ సంవత్సరం, శోభకృతనామ సంవత్సరం ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించుకుంటూ మనం విడివిడిగా అడుగులు వేసుకుంటూ ఆనందదాయకంగా మనం బయలుదేరాం. అయితే ఈ క్రోధినామ సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. ప్రధానంగా ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని భగవానుడు. వీళ్ళ యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలన చేసినట్లయితే కుంభరాశిలో శని సంచారం జరుగుతున్న చేత యుద్ధ భయ వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే శని కుజులు ఏ రాశిలో సంచారం చేస్తుంటారో కలిసి
ఆ యొక్క సంచారం చేస్తున్నటువంటి సమయంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అని కూడా మనకు చెప్పబడుతుంది. అలాగే పాలింపబడేటువంటి పాలకులు, పాలించేటువంటి పాలకులు మంచివాళ్ళైతే ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పాలించే పాలకులు చెడ్డవాళ్ళు అయితే ప్రజలకి ఇక్కట్లు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టములు తప్పవు. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని ఈ రెండు గ్రహాలు కూడాను పరస్పర వైరి గ్రహాలు ఉండడం చేత, ముఖ్యంగా పాపగ్రహమైనటువంటి శనికి, కుజుడికి ఎక్కువగా నవనాయకులలో ఎక్కువ ఆధిపత్యాలు ఆ యొక్క రెండు గ్రహాలకి రావడం చేత ప్రధానంగా ప్రపంచవ్యాప్తము కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా రాజు కుజుడు, మంత్రి శని కాబట్టి ఈ కుజ శనులు గ్రహాలు రెండు కూడాను న్యాయానికి కుజుడు ప్రతీక అయితే, నిష్పక్షపాతముగా నిజాయితీగా ఉండేటువంటి గ్రహము శని గ్రహము. కాబట్టి రెండు కూడా న్యాయానికి సంబంధించినటువంటి గ్రహాలు. ముఖ్యంగా న్యాయవాద విషయాలలో సంస్కరణలు వస్తాయి, రాజ్యాంగ సవరణలు చేపట్టవచ్చు. అలాగే న్యాయానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా పాలకపక్షం మీద కొంత అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పాలకులు తీసుకొచ్చినటువంటి సవరణలు కానీ, చట్టములు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ప్రజలకి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా భవిష్యత్తు ప్రజారంజకమైనటువంటికి మరియు ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి ఎంత నిరసన జ్వాలలు తెలియచేసినా తర్వాత అవి భవిష్యత్తు మన మంచిగా అని చెప్పి ఆ ఆగ్రహ జ్వాలలు కూడా చల్లారిపోతాయి. నిష్పక్షపాతముగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతముగా వ్యవహరిస్తుంది. తద్వారా శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి గమనించినట్లయితే, ఈ తులారాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ యొక్క పట్టిక, ఈ చిన్న పట్టికని మనం తెలుసుకొని ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేస్తుంది. అంటే ఆదాయం 2 అయినప్పుడు వ్యయం ఖర్చు, అంటే మనము ఎక్కువగా ఖర్చు చేస్తామేమో, సమయం ఆదాయం తక్కువగా ఉంది కదా, ఖర్చు ఎలా చేస్తాము అని చెప్పి ఆలోచిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆదాయం మనం 2 రూపాయలు సంపాదించినప్పుడు ఖర్చు 8 రూపాయలుగా ఉన్నప్పుడు మిగతా 6 రూపాయలు అప్పు చేసైనా మన యొక్క అవసరాలని తీర్చుకుంటాము అని చెప్పి ఈ యొక్క పట్టిక తెలియజేస్తుంది. దీని ద్వారా మనం గమనించాల్సినటువంటి, తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, మన ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి ఈ పట్టిక సూచిస్తుంది. తద్వారా ఎక్కువ ఖర్చును మనం తగ్గించుకోగలుగుతాం. ఇక రాజ్యపూజ్యం 1, అవమానం 5 అన్నప్పుడు మనం ఏ పని చేసినా మన వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళు, మన మంచి కోరేవారు మన పక్కన చుట్టుపక్కల ఒక్కరు ఉంటే, మనల్ని చూసి అసూయపడి, ఈర్ష్యపడి మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళు మన చుట్టుపక్కల, మన ముందు మంచిగా ఉండి వెనక గోతులు తవ్వే వాళ్ళు 5 మంది ఉంటారు. కాబట్టి అప్రమత్తతతో ప్రతి పని మనం ప్రయత్నం చేసేటప్పుడు, ప్రతి పని చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ పట్టిక సూచిస్తుంది. ఇది చాలా జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం. సంవత్సరం అంతా మనం ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, మనం ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి ఈ 2 విషయాలు మనం చక్కగా ఉంటే అన్ని విషయాల్లో మనదే రాణింపుగా ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ తులారాశికి యోగకారకుడైనటువంటి శని పంచమ స్థానంలో, షష్టమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో కేతు సంచారం చూసినట్లయితే రాశికి సంబంధించినటువంటి యోగకారక గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ప్రజల యొక్క మన్నన పొంది రాజ్య పదవులు పొందుతారు, మంత్రి పదవులు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పార్టీలో వీరికి, ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పార్టీలో మంచి ప్లేస్ అనేటువంటిది లభిస్తుంది. తద్వారా మంచి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గురుబలం స్వల్పమైనటువంటి కారణం చేత, గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మరియు వ్యయస్థానంలో కేతు సంచారం ఈ సంవత్సరం అంతా ఉండటం చేత చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలు, అడ్డంకులు అనేటువంటివి వస్తాయి. కానీ దైవబలం చేత, మానవ సంకల్పం చేత అధిగమించి తమ ప్రయత్నాలన్నీ కూడాను ముందుకు సాగదీసుకుంటారు. అయితే ఇక్కడ ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే, నూతన గృహం, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోరిక, నూతన గృహం ఏదైతే ఉంటుందో అదన్నీ కూడాను సెప్టెంబర్ లోపల మీకు తీరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యోగకారకుడైనటువంటి శని మరియు షష్టమ స్థానంలో రాహువు ప్రబలమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ అక్టోబర్ లోపల ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ లోపల మీకు యోగాన్ని కలగజేస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, సినీ రంగ ప్రముఖులు మరియు నాటక రంగంలో ఉన్నవాళ్ళు, టీవీ రంగంలో ఉన్నవారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంది వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం ద్వారా చక్కటి జీవితంలో చక్కటి ధనార్జనను పొందుతారు. దీంతో పాటుగా ప్రజల యొక్క మన్ననను కూడా పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు అనేటువంటివి వస్తాయని చెప్పవచ్చు. అలాగే సంబంధించినటువంటి విద్యాలయాలు, అలాగే
ఈ సంబంధించినటువంటి హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపారస్తులు, ముఖ్యంగా ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రెస్టారెంట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే బంగారు వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, విద్యాలయాల సంస్థల అధిపతులు, వీళ్ళందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అక్టోబర్ అనగా దసరా తర్వాత నుంచి వీరికి ప్రారంభమవుతుంది. అనగా 21 అక్టోబర్ 2024 నుంచి 21 జనవరి 2025 వరకు కుజస్తంభన అనేటువంటి కర్కాటకంలో ఉండడం, ఈ యొక్క కుజస్తంభన ప్రభావం వల్ల తులారాశి వారికి అప్పటి వరకు యోగించేటువంటి గ్రహాలైనటువంటి శని, రాహువులు యోగదాయకంగా ఉన్నప్పటికీ కుజుడు సప్తమ దృష్టితో శని యొక్క రాశిని, శనిని కూడా వీక్షణ చేయడం, ఈ కారణం చేత ప్రధానముగా యోగించే గ్రహము శని ప్రభావం తగ్గి ఉండడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి దసరా తర్వాత ప్రారంభమవుతాయి. అప్పటి వరకు అనుకునేటువంటి వాళ్ళు, మనకు యోగించేటువంటి గ్రహము కూడా శత్రుగ్రహానికి లోబడి ఉండడం, ఈ కారణం చేత ఏమవుతుంది, అప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు వెనక్కి మొహం చాటేస్తారు. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. కాబట్టి ఈ తులారాశి వారు ఏ పని చేయాలనుకున్నా, ఏదైనా సంకల్పం చేసుకున్నా దసరా లోపల మీరు పూర్తి చేసుకోండి. తదనుగుణంగా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఏది ఏమనుకున్నా ఇక్కడ ప్రధానంగా పాడి పంటలు అనగా రైతులకి ప్రథమార్థం అనగా దసరా లోపల వేసేటువంటి పంటలు అధిక దిగుబడి, రాబడి మీకు కలిగిస్తాయి. అలాగే దసరా తర్వాత వేసేటువంటి పంటలు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాయి. కాబట్టి కమర్షియల్ పంటలు వేసుకుంటే, మీకు దసరా తర్వాత వేసుకునేటువంటి రైతులు కమర్షియల్ పంటలు వేసుకుంటే కొంతవరకు నష్ట నివారణ జరిపించవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా చేసేటువంటి ప్రతి పనిలో కేతుగ్రహ యొక్క ప్రభావము మీకు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతి పనిలో అడ్డంకులు అనేటువంటి కలుగుతాయి. కానీ ఆత్మశక్తితో, స్వయం కృషితో ఆ అడ్డంకులు అధిగమించుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. పంచమ స్థానంలో శని ఉంది కాబట్టి సంతానపరంగా వాళ్ళకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సంతానపరంగా ఆలోచించేటువంటి వాళ్ళకి ప్రధానంగా అక్టోబర్ లోపల చక్కటి సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన స్థానాధిపతి అయినటువంటి కుజుడిని శని వీక్షణ చేయడం చేత అక్టోబర్ 21 తర్వాత ఏవైతే కన్సీవ్ అవుతారో కొంత నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది పడుతుంది. తద్వారా కొంత దుర్వార్తలు వినాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానం చేజారైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలనుకున్నా, లేదా ఇతరత్ర ఏదైనా సంతానానికి సంబంధించినటువంటి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే దసరా లోపల చేసేటువంటి ప్రయత్నాలు మీకు సఫలమవుతాయని చెప్పవచ్చు. గురుగారు, తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా ఏ రకంగా ఉండబోతుంది? తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగిపోతాయి. పెద్దన్న పాత్ర పోషిస్తారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో మరియు బంధుమిత్రుల్లో మిమ్మల్ని ఆదరించి ప్రేమించేటువంటి వ్యక్తులు మీకు ఉంటారు. తద్వారా మీకు చక్కటి యోగదాయకమైనటువంటి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఉద్యోగం చేసేటువంటి మహిళలు, లేదా బొటిక్ కానీ, లేదా ఈ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్నటువంటి మహిళలు, గాజులు, ఇతరత్ర వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి కొంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం చివరిలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఏది ఏమనుకున్నప్పటికీ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ యోగ్యత కూడా ఉన్నది. కాబట్టి వివాహం కాని అమ్మాయిలకి వివాహం జరిగేటువంటి అవకాశం, సంతానం కాని అమ్మాయిలకి సంతానం పొందేటువంటి అవకాశం కూడా ఈ తులారాశిలో జన్మించిన వారికి చెప్పవచ్చు. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అధికంగా మంచి శుభ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దైవారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, మరి అదృష్ట సంఖ్య, రంగు ఏంటి? తులారాశి వారికి సంబంధించి మెరుగైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, చేసిన తర్వాత 108 నానబెట్టినటువంటి శనగల దండ గురుగ్రహానికి వేసి పసుపు రంగు పూలతో గురుగ్రహానికి అష్టోత్తర పూజ చేసి మీరు శనగపిండితో చేసినటువంటి తీపి పదార్థము నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణం కలుగుతుంది. ఈ విధంగా 16 గురువారాలు చేయాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే అదృష్ట సంఖ్య 6 మరియు 9. ఈ విధంగా చూసుకున్నట్లయితే అదృష్ట రంగు ఆకుపచ్చ, తెలుపు అని చెప్పవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.